ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ ని రద్దు చేసింది. ఇదేమి ఫస్ట్ టైం కాదు. 2024 లో ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ఫార్మర్ ఇస్రో చైర్మన్ ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీ ఫామ్ చేసింది గవర్నమెంట్ పేపర్ లీక్ పైన. ఆ కమిటీ 2025 అక్టోబర్ లో గవర్నమెంట్ కి ఏం రికమెండ్ చేసింది అంటే పీపీటీ పెన్ అండ్ పేపర్ టెస్ట్ నుంచి సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి ఎగ్జామ్ ప్యాటర్న్ ని మార్చాలి అని గవర్నమెంట్ కి రికమెండ్ చేసింది. ఎగ్జామ్ పేపర్ అయితే ప్రింట్ చేయాలా, ప్రింట్ చేసిందని డిఫరెంట్ సెంటర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలా, డిస్ట్రిబ్యూట్ చేసిన పేపర్స్ ని స్టోర్ చేయాలా, ఇంత చేస్తే ఎగ్జామ్ హాల్ లోకి పేపర్ వస్తుంది. ఇండియాలో కొన్ని వందల సెంటర్లకి ఎగ్జామ్ పేపర్ ఇలానే వెళ్తుంది. ఈ ప్రింటింగ్ లో, ట్రాన్స్పోర్ట్ లో, డిస్ట్రిబ్యూషన్ లో, స్టోర్ లో ఒక్క ఫోటో తీసినా పేపర్ లీక్, ఎగ్జామ్ క్యాన్సిల్. అదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే స్టూడెంట్స్ అందరికి ఒకే టైంలో పేపర్ ప్రెజెంట్ చేస్తారు, మీడియేటర్స్ లేకుండా. సో పేపర్ లీక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. నేను ఒప్పుకుంటాను, 24 లక్షల మంది స్టూడెంట్స్ కి ఒకేసారి కంప్యూటర్స్ గవర్నమెంట్ ఇవ్వలేదు, అంత బడ్జెట్ కూడా లేదు. కానీ ఎగ్జాంపుల్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ తీసుకోండి, 2 phases లో జరుగుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ ఎగ్జామ్ ని 1 week తీసుకోండి. ఆ 1 week లో 5 to 6 phases పెట్టండి కంప్యూటర్ లో. ఈ సంవత్సరం 24 లక్షల మంది స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాశారు. వాళ్ళందరూ డాక్టర్స్ అవుదామని ఎన్ని కలలు కని ఉంటారు, ఎన్ని గంటలు బుక్స్ ముందర కూర్చొని ఉంటారు. మీ గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల, మీ చెత్త పాలసీ వల్ల వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ రాధాకృష్ణ కమిటీ రికమెండేషన్స్ ను ఒప్పుకొని కంప్యూటర్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.